బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్ నివాసంలో కేటీఆర్ను కలిశారు. పోచారం శ్రీనివాసరెడ్డిని అన్ని రకాలుగా గౌరవించినా పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించిందన్నారు. అయితే కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్లైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డిని కనీసం అడిగిన వాళ్ళు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని, మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని, బీఆర్ఎస్ కు కార్యకర్తలే కొండంత అండా అని కేటీఆర్ స్పష్టం చేశారు. బై ఎన్నికల్లో పార్టీ మారిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి. వాళ్ళ పార్టీ ఒక కారు గుర్తు పైన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం పట్ల ఆ నియోజకవర్గం కార్యకర్తలు ప్రజలంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి చేసింది ఖచ్చితంగా నమ్మక ద్రోహమే అని చెప్పేసి కూడా వారు కొండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నందినగర్ నివాసంలో కలిశారు. వారంతా కలిసి వాళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కడు మాత్రమే పార్టీ మారాడు, కానీ మేము ఎవరు కూడా పార్టీ మారలేదు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బాన్సువాడలో బలంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా జెండా ఎగరవేసింది. ఖచ్చితంగా ఇవాళ రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి కూడా వారు కుండబద్దలు కొట్టినట్టు కేటీఆర్ చెప్పారు. ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటాం, మీకు పార్టీ అన్ని వేళ అండగా ఉంటుంది, మీరు తెలంగాణ భవన్కి ఎప్పుడు వచ్చినా రావచ్చు, మమ్మల్ని కలవచ్చు అని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వారికి భరోసానిచ్చారు. ఏదైతే ఇవాళ ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన కారు గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం నేపథ్యంలో ఇప్పటికే డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే ఫిర్యాదు చేశారు, ఇటు హైకోర్టులో కూడా కేసు సంబంధించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు. ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నికలో ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఓడిపోతాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలు ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చెప్పారు. ఖచ్చితంగా కేటీఆర్ కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం అంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి, కలిసికట్టుగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేసే వరకు కూడా మన పోరాటం కొనసాగించాలని చెప్పారు. ఈ సందర్భంగా వాళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కనీసం ఆయన పట్టించుకున్న పాపన ప్రజలు పోవట్లేరని చెప్పేసి కూడా ఏదైతే పోచారం సంబంధించిన ఆయన అనుచరులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోని పరిస్థితి ఉంది. ఆయనకు ఇవాళ అక్కడ అడుగడుగున అవమానంగా అవమానపరంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయనే పార్టీ మారిండు కానీ కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వారికి కొండంత ధైర్యం ఇచ్చారని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్తున్నారు. మాకు ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి, వాటిలో మేము బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం, బీఆర్ఎస్ బలం ఏంటో మేము చూపిస్తాం, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాకు అండగా ఉంటారని చెప్పారు. త్వరలోనే బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చి కూడా బహిరంగ సభ పెడతానని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం పట్ల ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు కూడా వాళ్ళంతా చెప్పిన పరిస్థితి కేటీఆర్ కూడా అదే వారితో పంచుకున్నారు. ఇవాళ అభివృద్ధి పేరు మీద బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి అభివృద్ధి పేరు మీద కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖచ్చితంగా ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా వాళ్ళంతా భావిస్తున్నారు. అభివృద్ధి అంటే ఆనాడు 2000 ఇల్లు తెచ్చుకున్నది అభివృద్ధి కాదా అని చెప్పేసి కూడా ఇవాళ కార్యకర్తలంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కడ లేని విధంగా ఇలా బాన్సువాడ నియోజకవర్గం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అనేక వేల కోట్ల నిధులు ఇచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది, అభివృద్ధి కాదా అని చెప్పేసి కూడా వారి మండిపడతాం. ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ ఓడిపోవడంతో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఇవాళ ప్రజల్లో ఒక భయం ఏర్పడింది, ప్రజల్లో ఒక ఆందోళన ఏర్పడింది. వాళ్ళు ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రభుత్వం ఉంటే మంచిగుండు, కేసీఆర్ ఉంటే మంచిగుండు అనే భావన కనిపిస్తుందని చెప్పేసి కూడా కార్యకర్తలు అంతా చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాత్రం కార్యకర్తల్లో మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఒక కార్యకర్తలు మాత్రమే పార్టీ వెళ్ళి ఒక నాయకుడు పోయినంత మాత్రాన ఒరిగేది ఏం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వారికి భరోసానిచ్చారు. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలో మీకు అండగా మేముంటాం, మీకు ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాం, తెలంగాణ భవన్కు రావాల్సిందిగా కూడా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లెవిల్.